ఈరోజు కీబోర్డ్లో అసలు కార్డ్స్ ఎలా ప్లే చేయాలో, కార్డ్స్ మేజర్ కార్డ్స్ అంటే ఏంటో, మైనర్ కార్డ్స్ అంటే ఏంటో సింపుల్ విధానంలో తెలుసుకుందామండి. ఈ కీబోర్డ్లో 5 ఆక్టోస్ ఉంటాయి కదా, ఈ 5 ఆక్టోస్లో కూడా 12 కీస్ ఉంటాయి. ఒక్కొక్క ఆక్టోకి కూడా 12 కీస్ ఉంటాయి. ఆ 12 కీస్ కూడా అందరికీ తెలిసిన విషయమే. సా, రీ1, రీ2, గా1, గా2, మా1, మా2, పా, దా1, దా2, నీ1, నీ2. ఈ 12 స్వరస్థానాలు ఉంటాయి కదా. ఇందులో మేజర్ కార్డు, ఈ కార్డు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాట అనేది చాలా రమ్యంగా రంజింపబడుతుంది అనమాట. చాలా పాట అనేది చాలా వినడానికి చాలా వీణుల విందుగా ఉంటుంది ఈ కార్డు వేసుకోవడం వల్ల. ఈ కార్డులో మేజర్ కార్డ్స్ అంటే ఏంటి అనేది సింపుల్గా చూసుకోవాలంటే, మనకి తేలిక విధానంలో అర్థం కావాలంటే సి మేజర్ కార్డ్ గురించి చూసుకుందాం. అంటే సి మేజర్ కార్డ్ అంటే ఏంటంటే సా, రీ1, రీ2, గా1, గా2. సి స్కేల్లో మేజర్ కార్డు. సా పట్టుకున్నాం. తర్వాత గా2, ఎందుకంటే గా2 పెద్దది కాబట్టి గా2. తర్వాత సా, గా, పా. ఇది సి మేజర్ కార్డ్ అనమాట. ఇది మనకి ఎలా తేలిగ్గా గుర్తుంచుకోవాలంటే, మనం ఫస్ట్ సా ఎప్పుడైతే పట్టుకున్నామో దాని తర్వాత 5వకి, తర్వాత 8వది, ఇలా చూసుకుంటే. అలా కాకపోయినా ఇంకా సింపుల్గా చూసుకోవాలంటే, ముందు సా తీసుకున్నాం అనుకోండి, దాని తర్వాత 3 కీస్ వదిలేసి ఆ పక్కకి పట్టుకోవాలి. సా పట్టుకున్నాం కదా, 1, 2, 3 వదిలేసాను, 4వ కీ పట్టుకున్నాను అనమాట. నేను పట్టుకున్న దాంతో లెక్క పెట్టలేదు. నేను పట్టుకున్నది వదిలేసిన తర్వాత 3 కీస్ వదిలేయాలి. 3 కీస్ వదిలేసిన తర్వాత పట్టుకునేకి అప్పుడు అది గా2 అవుతుంది. ఆ తర్వాత మళ్ళా 2 కీస్ని వదిలేయాలి. 2 కీస్ని వదిలేసి మళ్ళీ 3వ కీని అలా వేస్తే సి మేజర్ అన్నమాట. ఇది సి మేజర్ కార్డు. అలాగే సి మైనర్ కార్డు ఎలా ప్లే చేయాలంటే, దానికి వెనక వైపు అంటే గా1, సా, గా1, పా. ఈ మిడిల్ ఫింగర్ మాత్రమే కదపాలండి. మిడిల్ ఫింగర్ మాత్రమే మారుతుంది. ఈ మిడిల్ ఫింగర్ మాత్రమే మారితే అప్పుడు ఇది మైనర్ కార్డు అవుతుంది. గా1 వేస్తే మైనర్ కార్డు అంటే మనకి ఇప్పుడు ఇంతకు ముందు అయితే 3 కీస్ వదిలేసాం కదా, ఇప్పుడు 2 కీస్ వదిలేయాలన్నమాట. అది కూడా మిడిల్ ఫింగర్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. థంబ్ ఫింగర్ మార్చకూడదు, అలాగే రింగ్ ఫింగర్ మార్చకూడదు. ఈ మిడిల్ ఫింగర్ మాత్రమే మారుతుంది. అది సి మేజరు, సి మైనర్ కార్డ్ అండి అవి.